This is my audition for White Gold Contents to get a chance to enter Big Boss Agni Pariksha. హలో బిగ్ బాస్ టీమ్, నా పేరు నేనావత్ స్వామి. నాదొక మారుమూల అగ్రహారంతన్న నాగర్ కర్నూలు జిల్లా. చిన్నప్పటి నుండి వెండి తెర మీద కనిపించాలి నా ఒకే ఒక కళ. నా నటనతో ప్రేక్షకులను ఆకర్షించాలి, నా నటనతో ప్రేక్షకులను నవ్వించాలి, నా డ్యాన్స్తో ప్రేక్షకులను నాట్యం చేయించాలి. టోటల్గా నా జీవితం ప్రేక్షకులకు నా నటన రూపంలో అంకించాలి. అదే నా డ్రీమ్. వై ఐఎమ్ డిజర్వ్ ఎ ప్లేస్ ఇన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే విషయానికి వస్తే డెఫినెట్లీ ఐఎమ్ ద మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పగలను. ఎందుకంటే ఎవరండి డిజర్వ్ పర్సన్? ఒక మధ్యతరగతి కన్నా మించిన డిజర్వ్ పర్సన్ ఎవరండి? ఒక సెలబ్రిటీ అయ్యిందనంటేనే ఒక మధ్యతరగతి కారణం. అలాంటి ఒక మధ్యతరగతి వ్యక్తి బిగ్ బాస్లో రావడానికి అంతకు మించి అర్హత ఏముంటుంది? కోపం, బాధ, దుఃఖం, ఆశ, ఆనందం ఇవన్నీ ఉండేది ఒక మధ్యతరగతి కుటుంబంలో మాత్రమే. అలాంటి నేను బిగ్ బాస్ టీంలో కంటెస్టెంట్గా నేను మిగిలితే ఏం సృష్టించగలను? ఇప్పటి వరకు కామనర్స్లో చరిత్ర సృష్టించిన ఒక కళ్యాణ్ పడనే చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 10లో నన్నే గనక ఒక కంటెస్టెంట్గా ఛాన్స్ ఇస్తే కళ్యాణ్ పడలు కాదు, ఒక కామనర్గా బిగ్ బాస్ చరిత్రనే మార్చగలను. హలో బిగ్ బాస్, మీకు కావాల్సింది ఏంటి? బిగ్ బాస్లో ఆట ఆడాలా? ఆడి చూపిస్తా. నా టాలెంట్ ఏదో నేను మీకు చూపిస్తాను. టాలెంట్ ఉంది, అవకాశం లేదు. టాలెంట్ ఉంది, డబ్బు లేదు. నా బిగ్ బాస్లో నేను ఆట ఏంటో ఆడి చూపిస్తా, నా పాట ఏంటో పాడి చూపిస్తా, నేనేంటో చూపిస్తా. బిగ్ బాస్లో నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం నా సత్తా. బిగ్ బాస్లో నన్ను నేను నిరూపించుకోవడం నా బలం. బిగ్ బాస్లో ఒక టైటిల్, బిగ్ బాస్ సీజన్ 10 టైటిల్ విన్నర్గా నిరూపించుకోవడం అనేది నా టాలెంట్. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డ మారుమూల ఒక తాండ నుండి ఒక వెండి తెర మీద కనిపించాలనేది అది చాలా పెద్ద టాస్క్. అలాంటి నాలాంటి ఒక కామనర్స్కి బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చింది. అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఇది బిగ్ బాస్ అనేది ఒక అగ్ని పరీక్ష కాదు, ఇది నాకు నేను పెట్టుకునే ఒక పెద్ద పరీక్ష. హలో వైట్ గోల్డ్, ఇప్పటి వరకు నాకు మీ దగ్గర గోల్డ్ కొనాలనుకున్నా నా దగ్గర ఒక ఎంప్లాయ్మెంట్ స్టేటస్ లేదు. అదే బిగ్ బాస్ అనేది నాకు ఒక కంటెస్టెంట్గా ఒక ఛాన్స్ ఇస్తే నేను ఒక వైల్డ్ గోల్డ్లా మారి చూపించగలను. నా కుటుంబం గురించి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కామనర్స్ చెప్పేది, ప్రతి ఒక్క కామనర్స్కి ఉండేది ఒకే ఒకటి, ప్రతి ఒక్క మధ్య తరగతి ఉండేది ఒకటి. ఒక ఆటో డ్రైవర్ కొడుకు, ఒక రైతు కొడుకు, ప్రతి ఒక్కరు ఒక కామనర్, ఒక్కొక్క డ్రీమ్స్, ఒక్కొక్క ప్లాన్స్ ఉంటుంది. ఒక పక్కింటోడు, ఒక ఎదిరింటోడు వాళ్ళ లక్షల్లో సంపాదించే జీతం చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆరాధిస్తున్న నా తల్లిదండ్రులు నేను చూసి బాధలను చూసి ఇంకా భరించలేకపోతున్నాను. నేను ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కటే మాట, మీ కొడుకు సినిమా అంటుండు, ఆడిషన్ అంటుండు, రీల్ అంటుండు, ప్రతి ఒక్కరు ఒక పిచ్చి ఏదో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నన్ను ఒక పిచ్చోడ్లా చూసేవాళ్ళే. ఎవ్వరు నన్నంటూ ఒక మనిషిలా చూసేవారు కాదు. ఆ బాధ మా తల్లిదండ్రుల విషయంలో నన్ను ఇంకా గుర్తుతూనే ఉంది. అలాంటి ఒక రోజు నాకు వస్తే, బిగ్ బాస్లో ఒక ఛాన్స్ వస్తే, నేనంటూ ఒక సినీ బండ్ని క్రియేట్ చేస్తే మా నాన్న కళ్ళలో చూసే ఆనందం, ఆ మ్యాజిక్ వేరే లెవెల్లో ఉంటుంది. పక్కింటోడు వచ్చి, అరే మీ నాన్న, మీ కొడుకు ఇలాంటి ఒక సినిమా హీరో, మీ కొడుకు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అని చెప్తుంటే మా నాన్న కళ్ళలో చూసి ఆ ఆనందాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఈ బిగ్ బాస్ మా నాన్న కళ్ళల్లో నేను చూసే అవకాశాన్ని నాకు ఇస్తుందని, ఆ ఆనందాన్ని నాకు ఇస్తుందని నేను చాలా ఆశిస్తున్నాను. ఒక సెలబ్రిటీ అయినా, ఒక కామన్ అయినా, అది ఎవరైనా బిగ్ బాస్లో అడుగు పెట్టానంటే రూపురేఖలు మారాల్సింది. ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే కదా వై ఐఎమ్ డిజర్వ్ ఆర్ నాట్ డిజర్వ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చిన్న షో కాదు. బిగ్ బాస్ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ రియాలిటీ షో. బిగ్ బాస్లో వెళ్ళి వస్తే వాళ్ళ రూపురేఖలే మారుతుంది. నా నటనతో మరొక నందమూరి తారక రామారావు, నేను నా నాట్యంతో మరొక చిరంజీవి, మరొక నాగార్జున అవ్వాలని నా కోరిక. అలాంటి కోరికను నన్ను ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తారని చెప్తున్నాను. నాలో ఒక చిరంజీవిని, నాలో ఒక నాగార్జునని, నాలో ఒక బాలకృష్ణని, నాలో ఒక ఎన్టీఆర్ని మీరు చూడగలరు. నాకున్నది ఒకే ఒక కళ. నా నటనతో నా ప్రేక్షకుల్ని ఆనందించాలి, నా నటనతో ప్రేక్షకుల్ని ఆకర్షించుకోవాలి. అలాంటి నన్ను నాలాంటి కామనర్గా చాలా మంది రోడ్ల మీద వందలాది మంది ఉన్నారు. నాన్నే కనుక ఒక ఛాన్స్ ఇస్తే నాలాంటి వాళ్ళని ఒక 100 మందిని తయారు చేయగలను. 100 మందిని తయారు చేయాలనేది నాలో సినిమాలో 100 మందిని పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు కామనర్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు మధ్య తిరిగితే ఒక రైతు కొడుకు అయి ఉండాలి, ఒక ఆటో డ్రైవర్ కొడుకు అయి ఉండాలి. ప్రతి ఒక్కరు కామనర్ అయి ఉండాలనేది నా డ్రీమ్. అలాంటి నన్ను వెండి తెర మీద కనిపించాలనే నా డ్రీమ్ని ఈ వైల్డ్ గోల్డ్ కంటెస్ట్ నన్ను ఒక గోల్డ్ని చేస్తుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.